హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఉసిరికాయలు మరీ పండినవి కాకుండా నిమ్మకాయ కలర్లో ఉండేలాగా తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg ఉసిరికాయలు తీసుకున్నానండి. ఏవైనా ఉసిరికాయలు కాస్త దెబ్బ తగిలినట్టుగా ఉంటే ఆ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ముందుగా ఉసిరికాయలను బాగా కడిగి తడిగుడ్డతో తుడుచుకొని ఒక 1 అవర్ ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి ఉసిరికాయలను కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలను వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఒకసారి ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఉసిరికాయని లోపలికి గుచ్చి కాస్త మెత్తబడిందో లేదో చెక్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు తీసుకుని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని రెండింటిని దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చాక ఆఫ్ చేయాలి. వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఉసిరికాయలను ముందుగానే కట్ చేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రై చేశాక కట్ చేసుకుంటే మనకు ఇలా కట్ చేసిన ఇబ్బంది కూడా తెలియదు. ఈ విధంగా అన్ని ఉసిరికాయలను కట్ చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాముల దాకా కారం తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి 40 గ్రాముల దాకా ఉప్పుని తీసుకోండి. నిజానికి 50 గ్రాములు ఉప్పు పడుతుందండి. మనం ఉప్పు కావాలంటే తర్వాత అయినా టేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ కొంచెం తగ్గించి 40 గ్రాములు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న ఉప్పు, కారం, అలాగే ముందు మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతి పొడి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తాలింపు కోసం ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ తీసుకోవాలి. అందులోకి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 నిమ్మకాయల రసం తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు నిమ్మకాయ ప్లేస్లో 50 గ్రాముల చింతపండు చిక్కటి గుజ్జుని తీసుకొని బాగా ఉడికించి తీసుకోవచ్చు. కానీ నిమ్మకాయ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని మనం ముందుగా తాలింపు పెట్టుకొని చల్లార్చుకున్న నూనెను వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి డబ్బా పైన మూత పెట్టి ఒక రోజంతా అలాగే వదిలేయండి. ఈ గిన్నెని ఎక్కువగా తగిలే ప్లేస్లో కాకుండా ఒక సైడ్కి అలా పెట్టేయండి. మరుసటి రోజు మనం పచ్చడి మూత తీసి చూస్తే పచ్చడి పైన ఆయిల్ కాస్త పైకి తేలుతుంది. చాలా సింపుల్గా ఈజీగా ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లేదా ఒక జాడీలోకి తీసుకుని తేమ తగిలిన చోటు పెట్టుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.